హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన తెలంగాణ స్టేట్లో జాబ్ క్యాలెండర్ రాబోతున్న నేపథ్యంలో మనకు దాదాపు 50,000కు పైగా ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ వస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా ప్రిపరేషన్ ఎలా చేయాలి, అంటే ఏదైనా ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవుతున్నప్పటికీ మన ప్రిపరేషన్ వ్యూహం అనేది ఏ విధంగా ఉండాలి. సో ఇక్కడ మనం ఫోటోలో చూపిస్తున్నట్టుగా అసలు ప్రతి సబ్జెక్ట్కి నోట్స్ రాసుకోవాలా వద్దా, మార్క్ టెస్టులు రాస్తే జస్ట్ ఆన్సర్ చూసి రైటా రాంగ్ అని వదిలేయాలా, లేకుంటే అక్కడ రాంగ్ చేసినా రైట్ ఆన్సర్ చేసినా కానీ వాటిని మనం రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా అనే అంశాన్ని మనం ఇంకా అనేక అంశాలను అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకు ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి అనే అంశం గురించి మనకైతే ఒక క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇంకా మనం టాపిక్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, మనకేంటంటే అసలు కోచింగ్ అవసరమా? ఎవరైతే గ్రూప్ 2 గ్రూప్ 3 ప్రిపేర్ అవుతున్నవారు, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నవారు 20 లేదా 30 మార్కుల డిఫరెన్స్తో జాబ్ మిస్ అయ్యారో వారికి 100% కోచింగ్ అనేది అవసరం లేదు ఫ్రెండ్స్. కానీ వాళ్ళు ఏం చేయాలంటే వారు చేసిన మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ ఎకానమీలో చాలామంది వీక్ ఉంటారు, ఎకానమీలో తక్కువ మార్కులు వస్తాయి కాబట్టి ఎకానమీకి సపరేట్గా కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకేంటంటే పేపర్ 1, సో పేపర్ 1లో మనం ఏంటంటే ఇంగ్లీషు, ఆర్థమెటిక్ రీజనింగ్, అదేవిధంగా జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ అంశాలను మనం నెగ్లెక్ట్ చేయడం ద్వారా మనకు ఇక్కడ 60 మార్కుల లోపే ఆగిపోవడం జరిగింది చాలామంది. కాబట్టి దాని మీద ఫోకస్ చేయాలి. అవసరమైతే ఇంగ్లీష్, ఆర్థమెటిక్ రీజనింగ్, అంటే ఆర్థమెటిక్ రీజనింగ్ అన్నప్పుడు ఏంటంటే మనము ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూ చదవాలి. అలాంటప్పుడు ఇక్కడ మనకు చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే గ్రూప్ 2, 3 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ కూడా ఎస్ఐ కానిస్టేబుల్ చదువుతారు కాబట్టి ఇది ఈజీ అవుతుంది. ఒకవేళ హైట్ లేని వారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ప్రిపేర్ అవ్వచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఆర్థమెటిక్ రీజనింగ్ అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఎవరైతే కొత్తవారు, అంటే ఇప్పుడే ఈ కాంపిటీషన్ ఫీల్డ్కి వస్తున్నవారు 100% వారు కోచింగ్ తీసుకోవాలి. ఎందుకంటే వారికి అసలు సబ్జెక్ట్స్ ఏమున్నాయి, ఆ సబ్జెక్ట్లో మనం ఎక్కడి వరకు చదవాలి, అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ పేజ్ వరకు మొత్తం చదివేయాలా, అది ఏది ఇంపార్టెంట్ కాదనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే సబ్జెక్ట్తో పరిచయం పెంచుకోవాలన్నా కానీ, ఎంతవరకు చదవాలి, ఏది చదవాల్సిన అవసరం లేదనేది తెలుసుకోవాలన్నా కానీ ఖచ్చితంగా మనకైతే కోచింగ్ అనేది అవసరం కొత్త వారికి. సో ఫ్రెండ్స్, ఇది మనకు కోచింగ్కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు అసలు ఎలా చదవాలి, ఫస్ట్ ఏ సబ్జెక్ట్ని మనం పూర్తి చేయాలనే అంశాన్ని చూద్దాం. సో ఫస్ట్ ఫ్రెండ్స్, మనం చూడాల్సింది ఏంటంటే సిలబస్ అనేది ముందు పెట్టుకోవాలి. మనం కానిస్టేబుల్కి ప్రిపేర్ అయినా, ఎస్ఐకి అయినా, అదేవిధంగా గ్రూప్ 2, 3 అయినా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయినా, అదేవిధంగా ఈ గ్రామ పాలన అధికారి పోస్ట్ ఉంది కదా, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కానీ ఆ ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ని ముందలు పెట్టుకొని ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మనము సిలబస్ తర్వాత మనం ఏం చేయాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూడాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూసి, ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉందనుకోండి. సో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో గత పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐలో మనకు 3 times ఎగ్జామ్ జరిగింది. మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ కలిపి మొత్తం 6 పేపర్స్. కాబట్టి దీంట్లో మనకు ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఏ అంశాల మీద వచ్చాయి, సో మనకు ఆ టౌన్ ప్లానింగ్ మీద వచ్చాయా, లేకుండా ముద్రికల మీద క్వశ్చన్స్ వచ్చాయా, అదేవిధంగా మనం చూస్తే బౌద్ధ మతం, జైన మతం ఉంది, అక్కడ ఏ పాయింట్ నుంచి వచ్చాయి, ఎక్కడ రిపీట్ అవుతున్నాయి, ఎగ్జామినర్ ఏ పాయింట్ మనం స్ట్రెస్ చేస్తున్నారు, అదేవిధంగా ఇదే టాపిక్ నుంచి గ్రూప్ 2లో కావచ్చు, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కావచ్చు, గ్రూప్ 3లో ఈ విధంగా ఏ విధమైన క్వశ్చన్స్ వచ్చాయనే దానికి సంబంధించి మనం మొత్తం, సో దీనికి ఎక్కువ టైం పట్టం కానీ మనము టాపిక్ వైజ్గా మనం ఇదంతా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనకు ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మనకు ప్రతి చాప్టర్ నుంచి మనకు కొన్ని థీమ్స్ మనం ఐడెంటిఫై చేసుకుంటాం. సో ఇంపార్టెంట్ అంటే అతి ముఖ్యమైనవి. సో ఇట్లనే మనకు ఇలా చేయడం ద్వారానే ముఖ్యమైన టాపిక్ ఏంది, ఏ టాపిక్ని ఎంతవరకు చదవాలి, ఏ టాపిక్ని జస్ట్ ఇట్లా చదివి వదిలేయవచ్చు అనే అంశం మీద మనకు క్లారిటీ వస్తుంది. సో కోచింగ్ సెంటర్లో ఏం చేస్తారంటే వారు స్పీడ్గా 1 by 1 ఇట్లా పాఠాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని ఏంటో ఒకటి టచ్ చేస్తారు తప్ప వారు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా పూర్తిగా చెప్పరు. జస్ట్ మనకు సబ్జెక్ట్తో పరిచయం ఏర్పడుతుంది, అది 5% మాత్రమే. కాబట్టి మిగతా 95% మనం సొంతంగా ప్రిపేర్ అవ్వాలి. మన సొంతంగా మన స్ట్రాటజీ రచించుకొని మనం అవసరమైతే పర్సనల్ గైడెన్స్ తీసుకొని మనము ప్రిపేర్ అయితేనే మనం జాబ్ సాధించగలం. ఓన్లీ కోచింగ్ వెళ్ళి మనం పుస్తకాలు ఓపెన్ చేసి వరుసగా చదవకుండా పోతే
జాబ్ రావడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఫ్రెండ్స్ మనం దీంట్లో మరొక సెకండ్ అంశం గురించి మాట్లాడుతున్నాం. ఈ బుక్స్ సెలక్షన్, ఈ పుస్తకాల ఎంపిక అనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ పోటీ పరీక్షలను సంబంధించి ఏదైతే ఈ ఎగ్జామ్కి సంబంధించి బుక్స్ రాస్తారో ప్రైవేట్ ఆథర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే కామన్ సిలబస్ని దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు జాగ్రఫీ బుక్ ఉంటే ఆ జాగ్రఫీ బుక్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ, పీసీ ఇట్లా ఎఫ్బిఓ ఇట్లా అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా ఉంటుంది. కానీ ఓన్లీ గ్రూప్ 1కి ఒక జాగ్రఫీ బుక్, ఎస్ఐకో జాగ్రఫీ బుక్ అనేది ఉండదు. కాబట్టి మనము ఓన్లీ ఎస్ఐకే ప్రిపేర్ అవుతున్నాం, వేరే ఏది మనకు అవసరం లేనప్పుడు అసలు ఎస్ఐకి సంబంధించి జాగ్రఫీలో ఏం సిలబస్ ఉంది, లేదు గ్రూప్ 2కి అవుతున్నాం, గ్రూప్ 2లో ఏం సిలబస్ ఉంది, జాగ్రఫీ అంశాలను మాత్రమే మనం చదవాలి. మరొకటి ఫ్రెండ్స్, మన గ్రూప్ 2, గ్రూప్ 3లో ఏంటంటే మనకు ఈ ఎల్ఆర్ఎస్ పై క్వశ్చన్ రావడం జరిగింది. సో ఎల్ఆర్ఎస్ సంబంధించి ఎల్ఆర్ఎస్ యాక్ట్ అనేది మనకు సిలబస్లో మెన్షన్ చేశారు. కానీ మనం సిలబస్ అనేది పూర్తిగా చదవము. కాబట్టి మనం బుక్లో ఇచ్చిన అంశాలను డైరెక్ట్ చదువుకుంటూ పోయి ఇలాంటి అంశాలను స్కిప్ చేస్తూ పోతాము. మనము పేపర్లు అయిపోగొట్టడము, పుస్తకం అనేది తొందరగా కంప్లీట్ చేయడం మీద మనం ఫోకస్ చేస్తాం. కాబట్టి ఇలాంటి అంశాలను మిస్ అవుతాము. కాబట్టి మనం సిలబస్ మీద మనము పూర్తి పట్టును సాధించాలి. కాబట్టి సిలబస్ బేస్ చేసుకొని వ్యూహాత్మకంగా చదవాలి తప్ప టెక్స్ట్ బుక్లో ఇచ్చిన టాపిక్ వైజ్గా మాత్రం చదివే ప్రయత్నం చేయవద్దు. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం కదా. సో మనం లాస్ట్ 2-3 ఇయర్స్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఈ 2-3 ఇయర్స్కి సంబంధించి అంటే ఇక్కడ ఇందాక చెప్పినట్టు సో ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇట్లా ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ సంబంధించిన పేపర్లను తీసుకొని మనం అయితే అనాలిసిస్ చేసుకొని మనం ముఖ్యమైన అంశాలను ఇక్కడ థీమ్స్ లేదా టాపిక్స్ రూపంలో డివైడ్ చేసుకొని మనం చదవాలి. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కూడా ఏమైనా కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ ఉన్నాయా, అంటే కరెంట్ అఫైర్స్ కూడా ఏ విధంగా లింక్ చేసి అడగారు అనేది మనము అంటే మనకి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని చూసినప్పుడు వీటన్నిటి మీద మనకైతే ఒక అవగాహన వస్తుంది. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిలబస్ కాపీ ముందర లేకుండా అసలు మనం చదవడం అనేది చేయకూడదు. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, హార్డ్ వర్కా స్మార్ట్ వర్కా అన్నప్పుడు హార్డ్ వర్క్ చేసినా సక్సెస్ అవ్వచ్చు, స్మార్ట్ వర్క్ చేసినా సక్సెస్ అవ్వచ్చు. కాకపోతే ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ కొట్టడం కావచ్చు, తొందరగా ఈజీగా జాబ్ కొట్టడం అనేది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనకు స్మార్ట్ వర్క్ చేయడం ద్వారా. ఈ స్మార్ట్ వర్క్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సిలబస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని మనం స్టడీ చేయడం ద్వారా రిపీటెడ్ టాపిక్స్ ఏమనేది తెలుస్తుంది. తద్వారా మనకు చాప్టర్ వైజ్గా ఈ రిపీట్ అయిన క్వశ్చన్స్ కావచ్చు, సో ఇంపార్టెంట్ అంశాలు అనేవి మనం లిస్ట్ అవుట్ చేసుకొని ఆ యాంగిల్లో మనం చదవడం చేస్తాం. కాబట్టి స్మార్ట్ వర్క్ అనేది చేస్తాం. హార్డ్ వర్క్ అనేది ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చదవము, సిలబస్ పట్టించుకోము. సో ఆ కోచింగ్ సెంటర్లో చెప్పినట్టు చాప్టర్ 1 నుంచి స్టార్ట్ చేసి చాప్టర్ 20-12 వరకు మనం ఏం చేస్తామంటే వరుసగా చదవకుండా పోతాం. అది సిలబస్లో ఉందా లేదా అనేది మనకు సంబంధం లేదు. ఓ టాపిక్ మీద 20 పేజీలు ఇస్తే ఆ టెక్స్ట్ బుక్లో 20 పేజీలు చదివేస్తాం. కానీ అంత అవసరం ఉండకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ కాకుండా. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి ఏ విధంగా ఉండాలంటే మనము అంటే ఇప్పుడు మిడిల్ నుంచి మనం ఇట్లా బయటికి వెళ్ళాలి. కానీ మనం ఇట్లా బయట నుంచి ఇట్లా మనం లోపలికి వచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ మనము అసలు పూర్తిగా సిలబస్ అనేది కంప్లీట్ కాదు. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే మార్క్ టెస్టులు రాయడం కావచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకొని మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. అదేవిధంగా మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు మనం రోజువారీగా ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం ప్రిపరేషన్ ఒక 1 డే ప్రిపరేషన్ని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా ఇక్కడ నేను మీకు వివరిస్తున్నాను. సో 1 డే ఒక రోజుని మనం స్లాట్ 1, స్లాట్ 2 అంటే 2 భాగాలుగా డివైడ్ చేసుకున్నప్పుడు మనం స్లాట్ 1లో ఏం చేయాలంటే ఫ్రెండ్స్ మనము ఆ రోజు డే స్టార్ట్ చేస్తాం కాబట్టి మనకి ఇష్టమైన సబ్జెక్ట్ని ఫస్ట్ చదవాలి. సో ఆ రోజులో 2 లేదా 3 గంటలు మనకి ఇష్టమైన సబ్జెక్ట్తో స్టార్ట్ చేయడం ద్వారా మనకైతే ఒక మంచి వాతావరణంలో ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. సో మనకు ముఖ్యంగా కొంతమందికి పాలిటీ అనేది ఇష్టం ఉంటుంది, కొంతమందికి తెలంగాణ ఉద్యమ చరిత్ర ఇష్టం, ఇంకొంతమందికి ఎకానమీ అనేది చాలా ఇష్టం. సో వీళ్ళు ఏం చేయాలంటే ఎకానమీతో ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి స్లాట్ 1లో. ఆ తర్వాత ఏం చేయాలంటే స్లాట్ 2లో మనం ఏం చేయాలంటే హై ప్రయారిటీ ఉన్న సబ్జెక్టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అధిక ప్రాధాన్యత ఉన్న సబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న వారు అయితే ఏం చేయాలంటే ఆర్థమెటిక్, రీజనింగ్. సో ఇది ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి సెకండ్ స్లాట్లో దాన్ని ప్రయారిటీ ఇవ్వాలి. అదేవిధంగా గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే
ఎకానమీ లేదా తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర 150 మార్కులు, ఎకానమీ 150 మార్కులు. మరి స్లాట్ 2 అని చెప్పేసి 6 నెలలు మొత్తము స్లాట్ 2లో తెలంగాణ ఉద్యమ చరిత్ర చదవద్దు. దీనికి ఒక 20 రోజులు సరిపోతుంది, మహా అంటే ఒక నెల, అంతకుమించి కేటాయించవద్దు అన్నట్టు. అదేవిధంగా ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చదువుతున్నారు అనుకోండి, దీంట్లో ఏముంటుందంటే ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. అటు ప్యూర్ మ్యాథ్స్కి ప్రాధాన్యత ఇవ్వాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చేస్తూ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగా మనము రిపీట్ అవుతున్న టాపిక్ని దృష్టిలో పెట్టుకొని మనము చదువుతూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా లేటెస్ట్గా మనకు ఈ క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది మనం చూస్తే, ఇప్పుడు గత గ్రూప్ 2 గ్రూప్ 3ని చూస్తే మనకు ఏం అర్థమవుతుందంటే ఫ్రెండ్స్, మనకు మొత్తం స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అదేవిధంగా డాటాకు సంబంధించిన అంశాలను కూడా ఎక్కువగా అడగడం జరిగింది. అంటే ఇక్కడ ఏం చేయాలి, మనకు మెమొరీ ఉండాలంటే ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి మనకు లేటెస్ట్ ప్రశ్నల సరళి ఏ విధంగా ఉందో కూడా మనము అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. తద్వారా మనం ఈ డాటాను గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఎక్కువసార్లు రివిజన్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, దీంట్లో భాగంగా ఒక రోజులో మనము స్లాట్ 1 స్లాట్ 2 డివైడ్ చేయడంతో పాటుగా ప్రతిరోజు 2 గంటలు కరెంట్ అఫైర్స్ చదవాలి. అదేవిధంగా మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ మీద మార్క్ టెస్ట్ రాయడం అనేది 100% చేయాలి. సో ఈ మార్క్ టెస్ట్ రాయడం ద్వారా ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఇది మార్క్ టెస్ట్ అనేది మనకు రివిజన్గా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఒక 1 డేని మనం ఏ విధంగా డివైడ్ చేయాలనే అంశం చూస్తే ఈ విధంగా ఉంది. అదేవిధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇక్కడ మార్క్ టెస్ట్కి సంబంధించి. సో ఇప్పుడు ఒక ఎకానమీ సబ్జెక్ట్లో డెమోగ్రఫీ అంటే ఈ జనాభాకు సంబంధించిన అంశం ఉందనుకోండి, ఈ టాపిక్ అంతా చదివేసిన తర్వాత మనం మార్క్ టెస్ట్ రాయాలి. సో ఈ మార్క్ టెస్ట్ రాసే సందర్భంలో 10 ప్రశ్నలకు మనకు ఎగ్జామ్ రాస్తే మనం రాసిన తర్వాత రిజల్ట్ చూసుకుంటాం కదా, ఆన్సర్స్ 4 క్వశ్చన్స్ అనేవి కరెక్ట్ అవుతాయి, 6 రాంగ్ అవుతాయి. సో ఈ 6 కరెక్ట్ అయినా కానీ మనం అంటే దాని వివరణ అనేది పూర్తిగా తెలియకున్నా కానీ ఆన్సర్ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, తెలిసినా కానీ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ టాపిక్ ఏముంది అంటే నేను కరెక్ట్ నిజంగానే నాకు తెలిసే ఆన్సర్ కరెక్ట్ చేసినా లేదా అనేది మనం గమనించుకొని మన ఆన్సర్ నేను ఏదో ఇట్లా కరెక్ట్ అయితే పెట్టేసినా కానీ దీని మీద నాకు అంత అవగాహన లేదు, గుర్తు లేదని నేను భావిస్తే ఏం చేయాలంటే మళ్ళీ ఆ టాపిక్లోకి వెళ్ళి దానికి సంబంధించిన సరౌండింగ్ అంతా చదివే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఏవైతే రాంగ్ అయిన తప్పుపోయిన 6 క్వశ్చన్స్ ఉన్నాయో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు క్వశ్చన్ 1కి ఏ, క్వశ్చన్ 2కి బి, క్వశ్చన్ 3కి డి, క్వశ్చన్ 4కి బి, ఇట్లా ఆన్సర్ చూసి మనం వదిలేస్తాం ఈ 6 క్వశ్చన్లు. కానీ ఇక్కడున్న ఈ 6 క్వశ్చన్ అట్లా వదిలేకుండా మనం ఏం చేయాలంటే ఈ క్వశ్చన్లో ఇప్పుడు 5th క్వశ్చన్ ఉంది, మనం రాంగ్ చేసాం. ఈ 5th క్వశ్చన్లో ఏముంది, దాని కీవర్డ్ ఏముంది, ఏ చాప్టర్లో ఉంది ఏందనేది చూసుకొని మనము దాని రిలేటెడ్ అన్ని అంశాలను మళ్ళీ రివైజ్ చేసే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఈ మార్క్ టెస్ట్ రాయడం ద్వారా మనకు యూజ్ ఉంటుంది తప్ప ఇట్లా ఆన్సర్ చూసి వదిలేయడం ద్వారా మనకు ఎలాంటి ఉపయోగం ఉండదు. అయితే ఫ్రెండ్స్, మనకి మార్క్ టెస్ట్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత గ్రాండ్ టెస్ట్. ఈ గ్రాండ్ టెస్ట్ అనేది మనం ఎప్పుడు రాయాలంటే ఫ్రెండ్స్, మనం సబ్జెక్ట్ వైజ్ కావచ్చు పేపర్ వైజ్ అనేది మనకి ఎగ్జామ్కి 45 నుంచి అంటే ఒక 40 to 50 డేస్ ముందు నుంచి మనం ఈ గ్రాండ్ టెస్ట్లు అనేది స్టార్ట్ చేయాలి. సో దీని ద్వారా మనకి ఇక్కడ ఈ టెస్ట్ సిరీస్ రాయడం ద్వారా మనకు ఉపయోగాలు ఏంటంటే రివిజన్ అనేది అవుతుంది. మనం డైలీ రాయడము, వీక్లీ టెస్ట్ రాయడము, ఈ గ్రాండ్ టెస్టులు రాయడం ద్వారా మనకు నంబర్ ఆఫ్ టైం రివిజన్ అవుతుంది. మనం చేస్తున్న తప్పులు ఏంటనేవి మనకు తెలుస్తాయి. సో మన ఆలోచన విధానం మారుతుంది. అంటే క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు, నేను ఎలా చదువుతున్నా, సో నేను ఇట్లా చదవడం ద్వారా ఈ క్వశ్చన్ని ఈ టాపిక్ని నేను కొంచెం మంచిగా చదవడం ద్వారా ఆన్సర్ చేసిన, కానీ ఈ ఫలానా టాపిక్లు డెమోగ్రఫీ అనే టాపికే ఉంది, ఈ డెమోగ్రఫీ టాపిక్ని నేను సరిగా చదవలే, సో నా చదివే విధానం ఒక విధంగా ఉంది, అక్కడ క్వశ్చన్స్ అడిగిన విధానం ఒకలాగా ఉంది. కాబట్టి సో నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ని చదవాలి అని చెప్పేసి మనం ఒక 2-3 చాప్టర్లను అట్లా చదివి ఫాలో అయిన తర్వాత మిగతా చాప్టర్లు కూడా మన బ్రెయిన్ ఆటోమేటిక్గా ఆ ఫార్మాట్లోకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఈ టెస్టులు రాయడం ద్వారా మనకు టైం మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, చాలామంది మనం ఏం చేస్తామంటే మన గ్రూప్ 1 కావచ్చు గ్రూప్ 2లో ఫస్ట్ ఆర్థమెటిక్ రీజనింగ్ స్టార్ట్ చేస్తాం, ఖచ్చితంగా ఈజీ ఉంటుంది కొట్టేస్తామని. కానీ ఈ లెందీ క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ చేసుకుంటూ పోతున్నాం కానీ ఆన్సర్ రావట్లేదు, టైం అయిపోతుంది. అదేవిధంగా ఇంగ్లీష్ మనం లాస్ట్లో చూద్దాం అనుకొని ఇంగ్లీష్ వదిలేస్తున్నాం, ఈజీ ఉంటుంది కానీ లాస్ట్లో టైం లేక ఇంగ్లీష్లో వచ్చే 20 క్వశ్చన్లన్నీ కూడా మనం వదిలేసి రావాల్సి వస్తుంది. కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది కూడా మనకు ఇక్కడ ఈ టెస్టులు రాయడం ద్వారా తెలుస్తూ ఉంది.
సో ఒక టెస్ట్ నుంచి మరొక టెస్ట్కి మనకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి. సో ఫ్రెండ్స్, అదేవిధంగా అసలు మనం నోట్స్ రాయాలా వద్దా అనేది కూడా ఒక చాలా చాలా ఇంపార్టెంట్ అంశము. మనం ఏమనుకుంటామంటే ఇన్ని బుక్స్ ఉన్నాయి కదా, మళ్ళీ నోట్స్ రాయడం ఎందుకు, ఇది పెద్ద టైం వేస్ట్ అని కూడా భావిస్తారు చాలామంది. బట్ మనం అలా ఎప్పుడు భావించొద్దు. అది మళ్ళీ అట్లా అని చెప్పేసి నోట్స్ రాయాలని చెప్పేసి ఇప్పుడు 20 పేజీల బుక్ ఉంటే 20 పేజీలు మళ్ళీ ఉన్నట్టు దింపేస్తే ఉపయోగం ఉండదు. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్తున్నాను, ఒక 50 పేజీల టెక్స్ట్ బుక్ మనం చదివితే, నోట్బుక్ చదివితే, ఆ 50 పేజీల ఇన్ఫర్మేషన్ని జస్ట్ 5 పేజీలలో మనము నోట్స్గా రాసుకోవాలి. ఏవైతే ముఖ్యమైన టాపిక్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రమే రాయాలి. అవి మనకి ఎలా తెలుస్తాయి ముఖ్యమైన టాపిక్ అని? మనకు ఎవరు చెప్పరు, మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని స్టడీ చేయడం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా కొన్ని ఈజీ అంశాలు ఉంటాయి. ఈ ఈజీ అంశాలకు సంబంధించి నోట్స్లో ఎక్కడ రాయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రాథమిక హక్కులు ఉన్నాయి, నేషనల్ ఇన్కమ్ ఉంది, ఇలాంటి అంశాలను మనం అందులో రాసుకోవాలి. ఇప్పుడు ఆర్థమెటిక్ రీజనింగ్లో క్యాలెండర్ ఉంది, దీనికి సంబంధించి కొన్ని ఫార్ములాస్ కావచ్చు, కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటే అవి రాసుకోవాలి. అదేవిధంగా ఇది మనకి ఎట్లా ఉండాలంటే ఎగ్జామ్కి ముందు రోజు మనకు రివిజన్ చేయడానికి యూజ్ అయ్యేటట్టు ఉండాలి. మళ్ళీ 50 పేజీల బుక్ని 50 పేజీలుగా రాసుకుంటే 50 పేజీలు చదివే టైం ఉండదు. 5 పేజీలు అయితే ఒక 10 నిమిషాల్లో, ఒక అర్ధ గంటలో చదివేయచ్చు. కాబట్టి ఇట్లా షార్ట్గా ఉండాలి. సో ఈ విధంగా మనం చేయడం ద్వారా ఏంటంటే ఫ్రెండ్స్, మన ఎగ్జామ్ రాసే మన తోటి ఫ్రెండ్స్ మనం 3 నుంచి 5 మార్కులు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో మనం ఒక 5% మార్క్స్ అనేది మనం 100% మన ఫ్రెండ్స్ కంటే ముందు ఉంటాం. అదేవిధంగా మనం మార్క్ టెస్ట్ రాసేటప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ అంశాలను అయితే మనం గమనించాలి. సో ఈ టెస్ట్ 10 క్వశ్చన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు ఏదైతే 4 కరెక్ట్ రాసినాం ఓకే, మిగతా 6 క్వశ్చన్లకు మనకు ఆన్సర్ తెలియక మనం రాంగ్ చేసినాం. కాబట్టి ఈ అంశాలను మనం చదువుకొని వీటిని కూడా పాయింట్స్ రూపంలో మనం నోట్స్ రాసుకోవాలి. అలాంటప్పుడు మళ్ళీ ఆ టెస్టును మనం ఎగ్జామ్ ముందు మళ్ళీ రివైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ టెస్ట్లను. కాబట్టి ఈ నోట్స్ రాసుకోవడం ద్వారా మనకు చాలా చాలా అయితే ఉపయోగపడుతుంది అది చివరిలో. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనం రోజుకి ఎన్ని గంటలు చదవాలి, సో ఏ విధంగా చదవాలనేది మనకు చాలా ముఖ్యం. సో ఇప్పుడు ఎవరైతే ఇది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ ఇట్లా ఈ ఎగ్జామ్స్లో ఎవరైతే సక్సెస్ అయ్యారో ఈ సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరూ కూడా కన్సిస్టెన్సీ అండ్ కంటిన్యూటీ ఫాలో అవడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, పర్సన్ ఏ, పర్సన్ బి. సో పర్సన్ ఏం చేస్తాడంటే ఒకరోజు 8 గంటలు చదువుతాడు, ఒకరోజు 6 గంటలు చదువుతాడు, ఒకరోజు అసలు చదవడు, ఆడుకుంటాడు, ఏదో టైంపాస్ చేస్తాడు. తర్వాత మళ్ళీ వచ్చి 4 గంటలు 8 గంటలు చదివే ప్రయత్నం చేస్తాడు. అంటే ఇక్కడ ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ లేదు, ఏం లేదు. కాబట్టి ఈ పర్సన్ ఫెయిల్యూర్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మనం ఈ పద్ధతి ఫాలో కాకూడదు. సో మనం పర్సన్ 2 ఎగ్జాంపుల్ ఇచ్చినట్టుగా ఒక డే 6 గంటలు, మళ్ళీ 6 గంటలు, అవసరమైతే 7 గంటలు, మళ్ళీ అవసరమైతే 6.5 గంటలు, అంటే కొంచెం డిఫరెన్స్ తోటి మనం సేమ్ టైం అనేది ఫాలో అవుతూ పోవాలి. ఎగ్జామ్ దగ్గరకు వస్తున్న కొద్దీ టైం పెంచాలి. ఇప్పుడు ఎగ్జామ్కి ఒక నెల ముందు అందరూ ఖచ్చితంగా 10 గంటలు అందరూ చదువుతారు, కానీ అప్పుడు పెద్ద ఉపయోగపడదు. మనం ఏం చేయాలంటే ఒక 6 నెలలు, సంవత్సరం టైం ఉంది, ఇప్పటి నుంచే రోజుకు 4 నుంచి 6 గంటలు మనం చదువుతూ పోతే కన్సిస్టెంట్గా ఆటోమేటిక్గా మనకైతే రిజల్ట్ ఉంటుంది. అప్పుడు అంత కష్టపడాల్సిన అవసరం ఉండదు. అప్పుడు అంత టైం కేటాయించినా కానీ మనకి ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది తప్ప నష్టం ఉండదు. కాబట్టి నోటిఫికేషన్కి వచ్చే ముందే మన ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఈ విధంగా మన స్ట్రాటజీ అనేది ఉండాలి. సో ఫ్రెండ్స్, రోజు మరి ఎన్ని గంటలు చదవాలి? సో ఎగ్జామ్కు ముందు అందరూ 10 గంటలు చదువుతారు. బట్ నోటిఫికేషన్ రాకముందు నుంచి 5-6 గంటలు ఎవరైతే చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా జాబ్ని క్రాక్ చేయడంలో ముందుంటారు. సో ఎందుకంటే ఫ్రెండ్స్, మనము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఎక్కువ చదవలేము, మన మీద చాలా ప్రెజర్ ఉంటుంది, తక్కువ టైం ఉంటుంది. మార్కెట్లో కానీ కొత్త మెటీరియల్స్ వస్తాయి. మనం ఏది తీసుకోవాలని కన్ఫ్యూజన్లో మనం ఒకటే సబ్జెక్ట్కి రకరకాల మెటీరియల్ తీసుకుంటాం. రకరకాల మెటీరియల్స్లో ఒకే అంశాన్ని రిఫర్ చేస్తూ ఉంటాము. ఆన్లైన్ ఇప్పుడంతా ఆన్లైన్ యుగం కాబట్టి కొత్త కోర్సులు వస్తుంటాయి, ఆ కోర్సులను తీసుకుంటూ ఉంటాము. ఈ విధంగా మనం కన్ఫ్యూజన్లో పడి ఏం చేస్తామంటే టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి మనము నోటిఫికేషన్ కంటే ముందే మన ప్రిపరేషన్ అనేది చాలా వేగంగా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఈ విధంగా ఉండాలి. మనకు ఏదైతే ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్లో 50,000కు పైగా ఉద్యోగాలకు మనకు నోటిఫికేషన్స్ రాబోతున్నాయో, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ, కానిస్టేబుల్, బీట్ ఆఫీసర్, గ్రామ పాలనా అధికారి, ఇట్లా అన్ని రకాల పోస్టులకు సంబంధించి మనం ప్రిపరేషన్ మనకు కామన్గా ఈ విధంగా ఉంటే మనం ప్రిపరేషన్లో అందరికంటే ముందుంటాము. ఎగ్జామ్లో మనకి జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుంది.
సో ఫ్రెండ్స్, ఇది నా ప్రిపరేషన్ విధానము. మీకు కూడా ఈ విధానం నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. ఇది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.